నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను సందీప్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు 3 దేశాల పర్యటనలో భాగంగా సైప్రస్ చేరుకున్న ప్రధానికి ఘన స్వాగతం పలికిన సైప్రస్ అధ్యక్షుడు ప్రవాస భారతీయులు యూరోపియన్ యూనియన్తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి భారత్ కట్టుబడి ఉందన్న ప్రధాని సైప్రస్తో భారత్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటోందని వెల్లడి నేడు రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర రైతాంగంతో సంభాషించనున్న రేవంత్ రెడ్డి నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందన్న మంత్రి పొంగులేటి నేటి నుంచి అన్నదాతల ఖాతాల్లో రైతు భరోసా నగదు విడుదలవుతోందని వెల్లడి ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతిక బోధన సీఎం సమక్షంలో 6 సంస్థలతో రాష్ట్ర విద్యాశాఖ ఎంఓయూలు పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇరాన్ ఇజ్రాయెల్ పరస్పర దాడులు ఇజ్రాయెల్ సైనిక చర్యను ఆపేస్తే తాము కూడా వెనక్కి తగ్గుతామన్న ఇరాన్. ఇక వార్తల్లోని వివరాలు 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్లో పర్యటిస్తున్నారు. నేడు ప్రధానమంత్రి మోదీ సైప్రస్ అధ్యక్షుడు క్రిస్టో డౌలిడెస్తో అధికారిక ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, పెట్టుబడి, విద్య, డిజిటల్ సహకారం, భద్రత వంటి కీలక రంగాలపై చర్చించనున్నారు. భారత్ EU భాగస్వామ్యం, భారత్ మధ్యప్రాచ్యం, యూరోప్ ఆర్థిక కారిడార్తో సహా విస్తృత అంతర్జాతీయ పరిమాణాలపై కూడా తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. నిన్న సైప్రస్ చేరుకున్న ప్రధానమంత్రికి లర్నాకా ఎయిర్పోర్ట్లో సైప్రస్ అధ్యక్షుడు స్వాగతం పలికారు. ఆ తర్వాత లెమెసోస్కు ప్రధాని బయలుదేరారు. అక్కడ ప్రవాస భారతీయులు, సైప్రియట్ ప్రజలు ఘన స్వాగతం పలికారు. పర్యటనలో మొదటి రోజు ప్రధానమంత్రి మోదీ అధ్యక్షుడు క్రిస్టో డౌలిడెస్తో కలిసి CEO ఫోరం సమావేశంలో పాల్గొన్నారు. ఇండియా సైప్రస్ CEO ఫోరంను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా పయనిస్తున్నామని అన్నారు. నేడు భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉందన్నారు. సైప్రస్ను యూరప్కు ప్రవేశ ద్వారంగా చేస్తున్నామన్నారు. భారత్ సైప్రస్ దేశాల మధ్య పరస్పర వాణిజ్యం $150 మిలియన్ చేరుకుందన్నారు. 6 దశాబ్దాల తర్వాత ఒకే ప్రభుత్వం వరుసగా భారత్లో 3వసారి ఎన్నికైందన్నారు. గత 10 ఏళ్లలో డిజిటల్ విప్లవం తీసుకొచ్చామని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలోని డిజిటల్ లావాదేవీలలో 50% భారత్ యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ద్వారా జరుగుతున్నాయని తెలిపారు. EUతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి తాము కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆర్థిక సహకారం, వృద్ధికి ముఖ్యమైన వేదికగా ఉపయోగపడే భారత్ సైప్రస్ గ్రీస్ వ్యాపార పెట్టుబడి మండలిని ఏర్పాటు చేయడాన్ని ప్రధాని మోదీ స్వాగతించారు. वर्षों के बाद भारत के प्रधानमंत्री का साइप्रस में आना हुआ है और सबसे पहला कार्यक्रम बिजनेस राउंड टेबल का हो रहा है. ये एक संकेत है कि भारत और साइप्रस के संबंधों में आर्थिक जगत से जुड़े लोगों का कितना महत्व है. आपके विचारों को मैंने बहुत गौर से सुना है. भारत साइप्रस आर्थिक संबंधों के लिए आपकी प्रतिबद्धता को मैंने महसूस किया है. आपके विचारों में सिर्फ संभावना ही नहीं, संकल्प को भी मैं महसूस कर रहा हूं. यह स्पष्ट है कि हमारे संबंधों में आगे बढ़ने की अपार संभावनाएं हैं. జనగణన గెజెట్ నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జనగణన 2025పై న్యూఢిల్లీలోని సీనియర్ అధికారులతో సమీక్ష జరిపారు. జనాభా లెక్కల్లో తొలిసారిగా కులగణన చేయనున్నారు. 34 లక్షల మంది ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు, 1.3 లక్షల మంది జనాభా లెక్కల సిబ్బంది అత్యాధునిక మొబైల్ డిజిటల్ గ్యాడ్జెట్లతో గణన చేపట్టనున్నారు. జనాభా గణన 2 దశల్లో నిర్వహించబడుతుంది. మొదటి దశలో అంటే గృహాల జాబితా, ప్రతి ఇంటి నివాస పరిస్థితులు, ఆస్తుల వివరాలు సేకరిస్తారు. రెండవ దశలో ప్రతి ఇంటిలో కుటుంబ సభ్యుల వివరాలు, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, ఇతర వివరాలను సేకరిస్తారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏడాదిన్నరలోనే రైతు సంక్షేమానికి 78,000 కోట్లు ఖర్చు చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే రైతులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, సంచాలకుడు గోపి, విశ్వవిద్యాలయ ఉపకులపతి అల్దాస్ జానయ్యలకు పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం స్వయంగా పాల్గొని రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారని, కీలక నిర్ణయాలు వెల్లడిస్తారని చెప్పారు. గత ఏడాది మార్చి నుంచి నిర్వహిస్తున్న రైతు నేస్తం కార్యక్రమంలో ఇంతవరకు 6.35 లక్షల మంది పాల్గొన్నారన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో సాయంత్రం 4 గంటలకు జరిగే సీఎం ముఖాముఖికి 1,500 మంది రైతులు హాజరవుతారని, ఈ కార్యక్రమాన్ని 1,600 రైతు వేదికల్లో ప్రసారం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందని, ఈరోజు మంత్రులతో సీఎం నిర్వహించే సమావేశంలో ఎన్నికల తేదీపై స్పష్టత వస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తొలుత మండల, జిల్లా, ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలు జరుగుతాయని, ఆ తర్వాత గ్రామ పంచాయతీలు, పురపాలకులకు జరుగుతాయని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని సూచించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం పరిధిలోని కూసుమంచిలోని తన క్యాంప్ కార్యాలయంలో నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, ఖమ్మం గ్రామీణ మండలాల కాంగ్రెస్ నాయకులతో మంత్రి ఆదివారం విడివిడిగా సమావేశమయ్యారు. అంతకుముందు కూసుమంచిలోనే వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఓ రైతు క్షేత్రంలో స్వయంగా అరకదున్నారు. మహిళా కూలీలతో కలిసి పత్తి విత్తనాలు విత్తారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అభ్యర్థులను గ్రామస్థాయి నాయకత్వమే నిర్ణయించుకోవాలని, ప్రజల్లో మంచి పేరున్న వ్యక్తులను ఎంపిక చేయాలని సూచించారు. నాయకుల మధ్య లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకొని ఎన్నికలకు సమాయత్తం కావాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నాయకులదే అని అన్నారు. అన్నదాతలకు ఈ రోజు నుంచి వారం రోజుల పాటు రైతు భరోసా పెట్టుబడి సాయం అందించనున్నట్లు వెల్లడించారు. 1 గుంట వ్యవసాయ భూమి ఉన్న రైతు మొదలు పంటలు సాగయ్యే ప్రతి ఎకరానికి రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ అవుతుందన్నారు. రైతులు వడ్డీ వ్యాపారాలను, బ్యాంకులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. యాసంగిలో రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన బోనస్ సొమ్ములను కొద్ది రోజుల్లోనే జమ చేస్తామని పొంగులటి అన్నారు. నేడు తెలంగాణ మంత్రిమండలి సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచనప్రాయంగా వెల్లడించారు. మంత్రి సీతక్క సైతం స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా రైతులకు రైతు భరోసా, 6 గ్యారంటీల్లో మరో గ్యారంటీ అమలుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధన సేవలను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన 6 ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలలో అత్యాధునిక టెక్ సదుపాయాలను కల్పించనుంది. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రముఖ ఎన్జీఓ సంస్థలతో రాష్ట్ర విద్యాశాఖ అవగాహన ఒప్పందం చేసుకుంది. నందన్ నీలకేణి నేతృత్వంలోని ఎక్స్టెప్ ఫౌండేషన్, డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్, ఆలోక్ పాండే ఆధ్వర్యంలోని ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ, షోయబ్ దార్ నిర్వహిస్తున్న పైగామ్ ఫౌండేషన్, సఫీనా హుసేన్ ఆధ్వర్యంలోని ఎడ్యుకేట్ గర్ల్స్ లాంటి పేరొందిన సంస్థలతో రాష్ట్ర విద్యాశాఖ ఎంఓయూలు కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పేరొందిన సంస్థల భాగస్వామ్యంతో రాష్ట్ర విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రంలో విద్యా నాణ్యత ప్రమాణాలను మెరుగుపరచాలన్న సీఎం ఆలోచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఆంటర్ప్రెన్యూర్షిప్ శాఖ మంత్రి జయంత్ చౌదరి మర్యాదపూర్వకంగా కలిశారు. నేడు జరగనున్న కౌశల్ మందన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోయే స్కిల్ యూనివర్సిటీ గురించి కేంద్ర మంత్రికి సమగ్రంగా వివరించారు.
యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా స్కిల్ యూనివర్సిటీకి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. లాజిస్టిక్స్, మెడికల్, హెల్త్, ఫార్మా రంగాల్లో వారు నైపుణ్యాన్ని పెంపొందించుకునేలా ఆ స్కిల్ యూనివర్సిటీలో శిక్షణ ఇవ్వనున్నట్లుగా కేంద్ర మంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి స్పందిస్తూ తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం సంతోషకరమంటూ ముఖ్యమంత్రిని అభినందించారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్కు కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పక ఉంటుందని హామీ ఇచ్చారు. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయని ప్రకటించడం బీసీలకు చేస్తున్న అన్యాయమని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై ప్రధానితో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రిజర్వేషన్లపై బీసీలను రాష్ట్ర ప్రభుత్వం దగా చేస్తుందని దుయ్యబట్టారు. రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ప్రజలను మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అక్కరకు రాని పదవులే బీసీలకు ఇస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. గోదావరి బనకచెర్లపై ఎపెక్స్ కౌన్సిల్ సమావేశమయ్యేలా చూడాలని కోరుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్ రావు లేఖ రాశారు. ఈ అంశంపై వీలైనంత త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, శాసనసభ సమావేశం కూడా నిర్వహించాలని లేఖలో కోరారు. రాష్ట్ర తాగునీటి అంశాలపై అందరి అభిప్రాయంతో ఒక విధమైన నిర్ణయం తీసుకోవాలని హరీష్ రావు గోదావరి బనకచెర్లతో తెలంగాణ వాటాకు గండిపడే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదని, బనకచెర్లకు కేంద్రం అనుమతిస్తే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రాజెక్టులకు కేటాయించిన 969 టీఎంసీలపై హక్కులు ఇంకా సాధించుకోలేదని, ఏపీ చేపట్టే ఏ కొత్త ప్రాజెక్టు అయినా అనుమతిస్తే అది ఆత్మహత్య సదృశ్యమే అవుతుందని హెచ్చరించారు. రాజకీయాలకు తావు లేకుండా కృషి చేస్తే ప్రభుత్వానికి బీఆర్ఎస్ తోడుగా ఉంటుందని హరీష్ రావు ఉత్తమ్కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యోగాపై అవగాహన కల్పిస్తూ యోగా డే వేడుకలకు దేశ ప్రజలను సన్నద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 8:30 నుంచి 9 గంటల వరకు యోగాక్షేమం పేరుతో దూరదర్శన్ యాదగిరిలో ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా? చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. స్వాగతం. నిర్మల్ జిల్లా బాసరలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి దిగి 5 యువకులు మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. వారిని హైదరాబాద్లోని బేగం బజార్కు చెందిన రాకేష్, వినోద్, మదన్, రుతిక్, భరత్గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 18 మంది కుటుంబ సభ్యులు గోదావరిలో పుణ్యస్నానాలకు వచ్చారు. అమ్మవారి దర్శనానికి ముందు గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేయడానికి బోటుపై నది మధ్యలోకి వెళ్లారు. ఈ క్రమంలో 5 స్నానం చేస్తూ నీట మునిగి మృతి చెందారు. స్థానికులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను బయటికి తీశారు. ఈ దుర్ఘటనపై భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ మాట్లాడుతూ మృతులంతా హైదరాబాద్ వాసులని, ఒకే కుటుంబానికి చెందినవారన్నారు. బాసర పుణ్యక్షేత్రానికి వచ్చి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు. దీంట్లో వారు గోదావరి మధ్యలో ఒక ఐలాండ్ ఉంది, అక్కడ స్నానం చేయడానికి బోట్ ఉంది కదా, బోట్ నుండి దిగినప్పుడు అక్కడ స్నానం స్టార్ట్ చేశారు. అప్పుడే 5 బాయ్స్ అంటే వారు కొంచెం దూరం వెళ్ళి స్నానం చేయడానికి వచ్చేసారు. అదే అక్కడే కొంచెం డెత్ ఎక్కువ ఇంక్రీజ్ అయింది, అక్కడే డ్రానింగ్ అయింది. డ్రానింగ్ అయినప్పుడు 5 హాస్పిటల్లో వారికి రిసీవ్ చేశారు. హాస్పిటల్లో డాక్టర్ వారికి బ్రాడ్ డెత్ డిక్లేర్ చేశారు. ఫర్దర్ మన లీగల్ ప్రాసెస్ చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని బాలాజీ గణపతి విగ్రహాల తయారీ కేంద్రంలో గణపతి విగ్రహాన్ని ఒక చోట నుంచి మరో చోటకు తరలిస్తూ ఉండగా
11 kV విద్యుత్ వైర్ తగిలి 10 మంది కార్మికులు విద్యుత్ ఘాతానికి గురయ్యారు. ఈ ఘటనలో 2 మృతి చెందగా మిగిలిన వాళ్లు గాయపడ్డారు. అందులో 4 పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. సమాచారం అందుకున్న కలెక్టర్ సత్యప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ వినాయకుడి విగ్రహాలు తయారు చేయడంలో భాగంగా ఒక షెడ్ నుంచి మరో షెడ్డుకు మార్చే క్రమంలో 10 మంది కార్మికులు విద్యుత్ షాక్కు గురయ్యారని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ కోరుట్ల ప్రాంతం వినాయక విగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. వినాయకుడి విగ్రహాలు తయారు చేసే దాంట్లో ఒక షెడ్లో విగ్రహం తయారైతా ఉన్నాయి. పక్క షెడ్లోకి షిఫ్ట్ చేస్తూ ఉండగా అది ఆ పోల్స్కి అవి తగలడం వల్ల ఇమ్మీడియట్గా కూడా కరెంట్ అదా స్ప్రెడ్ అయ్యి మన వాళ్ళు ఒక తయారు చేసే దీంట్లో ఉన్న 10 మంది ఇంజురీస్ అవ్వడం జరిగింది. 2 డెత్స్ అవ్వడం జరిగింది. ఇప్పుడు బాడీస్ మన దగ్గరే ఉన్నాయి. అవి ఇమ్మీడియట్గా కూడా ఇప్పుడు పోస్ట్ మార్టం చేసి వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి మనము హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఒక 4 మనకి బర్న్స్ అయ్యాయి దీనివల్ల. సో ఈ బర్న్స్కి మనకి స్టేట్ లెవెల్లో బెస్ట్ అనేది మనకి ఉస్మానియాలో ప్లాస్టిక్ అండ్ బర్న్స్ సంబంధించిన వార్డు ఉంది. స్టేట్లోనే బెస్ట్ అన్నారని చెప్పి ఇమీడియట్గా కూడా మనము అంబులెన్సెస్లో అవన్నీ కూడా పంపించడం జరిగింది. ఆ మృతుల కుటుంబంలో ఆదుకోవడానికి ప్రభుత్వ పరంగా ఇమీడియట్లీ 5 lakhs ఎక్స్రీచా ప్రకటన చేయడం కూడా కొంత వాళ్ళకు ఆ కుటుంబాలకు ఓదార్పుగా భావించగలమని చెప్పండి. తక్షణమే ఎక్స్గ్రీషా రిలీజ్ కావాల్సినటువంటి చర్యలు చేపడతాం. సరే, ఆఫ్ కోర్స్ ఇక మిగతా ఫార్మాలిటీస్ అంతా అయిపోతాయి. ఇప్పుడు ఈ గాయపడ్డ వారిలో ఏదైతే ఉందో ఒక 3 పరిస్థితి కొంత క్లిష్టంగా ఉన్నది. వాళ్ళని ఏదైతే తక్షణమే ఎంజీ హాస్పిటల్ వరంగల్ షిఫ్ట్ చేస్తున్నారు. ఈ అదర్ ఇంకా 3-4 ఏదైతే ఉందో దే కెన్ బి మేనేజ్డ్ హియర్ అని చెప్పిన అభిప్రాయం వ్యక్తం చేసిండ్రు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం ఏ రూపానీ సహా 47 మంది మృతదేహాలను DNA పరీక్షల ఆధారంగా గుర్తించారు. 24 మృతదేహాలను సంబంధికులకు అప్పగించారు. బాధితుల కుటుంబాలకు అవసరమైన సాయం అందించేందుకు 230 బృందాలను ఏర్పాటు చేశారు. ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ గురువారం కుప్పకూలిన ఘటనలో రూపానీ సహా 241 మంది ప్రయాణికులు మృత్యువాత పడగా ఒకే ఒక వ్యక్తి సజీవంగా బయటపడడం తెలిసిందే. విమానం పడిన ప్రాంతంలో ఉన్న 5 MBBS విద్యార్థులు సహా 33 మంది సైతం ప్రాణాలు కోల్పోయారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా నిన్న ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను పీకే మిశ్రా పరామర్శించారు. విమాన ప్రమాదానికి కారణాలపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AABIB ప్రధానంగా దర్యాప్తు జరుపుతోంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సోమవారం ఢిల్లీలో మొదటిసారిగా సమావేశం కానుంది. 3 నెలల్లోగా ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం నుంచి కోలుకోకముందే మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్లోని గౌరీకుండ్లో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో చిన్నారి సహా 7 దుర్మరణం పాలయ్యారు. ఆర్యన్ ఏవియేషన్కు చెందిన హెలికాప్టర్ గుప్తకాశీ నుంచి కేదార్నాథ్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో పైలట్ కూడా ఉన్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తడం, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో బయలుదేరిన 10 నిమిషాల్లోనే హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా ఈ ప్రమాదంపై పౌర విమానయాన శాఖ కూడా స్పందించింది. ఆర్యన్ ఏవియేషన్ సంస్థకు సంబంధించిన హెలికాప్టర్పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ముందు జాగ్రత్త చర్యగా 2 రోజుల పాటు కేదార్నాథ్ మార్గంలో హెలికాప్టర్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. QR కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా? RBI అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. ఆరోగ్య జీవనానికి సంజీవని యోగా. యోగా నిత్య జీవితంలో భాగమైతే ఉత్సాహవంతమైన, పరిపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుంది. అయితే
ప్రస్తుతం మారుతున్న జీవనశైలి అలవాట్లు కొత్త వ్యాధులకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో యోగా సాధన అత్యంత అవసరంగా మారింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 సందర్భంగా దూరదర్శన్ యాదగిరి యోగాక్షేమం పేరిట ప్రత్యేక సిరీస్ ప్రారంభించింది. యోగా ప్రాముఖ్యతలపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మరో 6 రోజులే మిగిలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం కోసం యోగా ఔత్సాహికులు, యోగా సాధకులు, వివిధ దేశాలు, సంస్థలు ఎంతో ఆతృతగా, ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి 2014లో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రకటించడంతో ప్రపంచ చిత్రపటంపై ఒక్కసారిగా యోగా ప్రాముఖ్యత పెరిగింది. అనేక మంది ప్రముఖులు, దేశాధినేతలు, సాధారణ ప్రజలు యోగాను తమ జీవన విధానంలో భాగం చేసుకొని దాని ద్వారా ఆరోగ్య లాభాలు పొందుతున్నారు. హైదరాబాద్లోనూ పలు చోట్ల యోగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. యోగా ద్వారా దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించే అవకాశం ఉందని పలువురు నిపుణులు పేర్కొన్నారు. తెలంగాణ ప్రాణాయామ పరిశోధన మండలి సంచాలకులు డాక్టర్ సాయిరాం మాట్లాడుతూ యోగా ద్వారా డయాబెటీస్ రోగులకు స్వాంతన కలిగేలా చేస్తున్నామని చెప్పారు. ఉద్దేశం ఏంటంటే థెరపిటిక్ యోగా అండి. మోడిఫై యోగాతో మేము ట్రీట్మెంట్ చాలా రోగాలు తగ్గిస్తున్నాము, అంటే కంట్రోల్ చేస్తున్నాము. డయాబెటిక్ కానీ, అలాగే హైపర్ టెన్షన్ కానీ, ఒబేసిటీ కానీ, కార్డిక్ రిలేటెడ్ ప్రాబ్లం కానీ, లేడీస్ సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వారికి కానీ. ఇప్పుడు డయాబెటిక్ టైప్ 2 అని చెప్పేసి ఇప్పుడు బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఇండియాలో 100 మందిలో 60 మందికి టైప్ 2 డయాబెటిక్ ఎక్కువగా ప్రాపకండా ఇది అవ్వటం జరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్లో మెడిసిన్స్ అవన్నీ ఇస్తున్నా కూడా, బట్ మన సైడ్ బై సైడ్ యోగా థెరపీ కూడా బాగా హెల్ప్ చేస్తుంది. కూకట్పల్లికి చెందిన లక్ష్మీ రాజేశ్వరి మాట్లాడుతూ నిత్యం యోగా సాధన ద్వారా మధుమేహం నియంత్రణలో ఉందన్నారు. ప్రస్తుతం యోగా తన జీవితంలో భాగమైందని తెలిపారు. నాబార్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సుబ్బారావు మాట్లాడుతూ ప్రాణాయామం, యోగా సాధన వల్ల ఈ వ్యాధిని నియంత్రణలో ఉంచుతున్నామని చెప్పారు. మాకు ఇప్పుడు మొత్తానికి ఈ డయాబెటీస్ తగ్గిపోయిన ట్యాబ్లెట్లు వాడకుండా మామూలుగానే భోజనం ఈ యొక్క డైట్ తోటే నేను కంఫర్టబుల్ చేస్తున్నాను. ఈ యోగా వారు చెప్పిన యోగాలో ఆ ఎక్సర్సైజ్ చేస్తూ నేను నా యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాను. డయాబెటీస్ లేకుండా, ఇంతకుముందు డయాబెటీస్ మనిషిని, ఇప్పుడు ఏమాత్రం లేదు. తెలంగాణ ప్రాణాయామ పరిశోధన మండలి ఆధ్వర్యంలో నిత్యం యోగా సెషన్ నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు యోగాసనాలు వేసి ఆరోగ్య జీవితాన్ని పొందుతున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం విజయవంతమైందని ప్రముఖ నిర్మాత ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ప్రకటించారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవార్డుల వేడుకకు సహకరించిన ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం అందరికీ ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, ప్రభుత్వం నుంచి అవార్డులు వస్తున్నాయంటే సినిమా పరిశ్రమలోని అందరూ బాధ్యతగా స్వీకరించాలన్నారు. షూటింగ్లతో బిజీగా ఉన్నా, ఎక్కడ ఉన్నా ప్రభుత్వం నుంచి అవార్డు వచ్చిందంటే వేడుకకు హాజరై అవార్డు తీసుకోవాలని సూచించారు. Yesterday we done Telangana Gaddar Film Awards event in Hyderabad. It's amazing event. It's happened in Hyderabad from Revanth Reddy garu, Chief Minister of Telangana, and Deputy CM Bhatti garu, and Cinematography Minister Komatreddy Venkat Reddy garu. So all film veterans is attended. So it's happened. It's very good event in Hyderabad. మహారాష్ట్రలోని పుణేలోని మావల్ ప్రాంతంలో ఉన్న కుండ్మాలలో ఇంద్రాయణి నదిపై ఉన్న వంతెన కూలింది. ఈ ఘటనలో 4 మరణించినట్లు అధికారులు తెలిపారు. 6 తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం 38 మందిని రక్షించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కూడా ఈ విషాదం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు గల కారణాలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అజిత్ పవార్ అన్నారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుంది. స్థానిక స్థావరాలు, చమురు క్షేత్రాలే లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఇరాన్ వ్యాప్తంగా దాదాపు 250 లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో 406 మంది ఇరాన్ పౌరులు మృతి చెందారని, 654 మందికి పైగా గాయాల పాలయ్యారని వాషింగ్టన్కు చెందిన మానవ హక్కుల సంస్థ పేర్కొంది. టెహ్రాన్లో 2 చమురు డిపోలు మంటల్లో చిక్కుకున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు క్షేత్రమైన సౌత్ పార్స్ పైన దాడి జరిగింది.
ఇరాన్ ఆయుధ తయారీ కర్మాగారాల సమీపంలో నివసించే పౌరులు వెంటనే ఆ ప్రదేశాలను ఖాళీ చేయాలని ఎక్స్లో ఐడిఎఫ్ పేర్కొంది. ఇరాన్ దాడుల్లో ఇరాన్ అణుస్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ధృవీకరించింది. ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ రఫేల్ గ్రోసీ ఐరాస భద్రతా మండలికి వెల్లడించారు. ఇజ్రాయెల్ ధ్వంసం చేసిన వాటిలో నతాంజ్లోని ప్రధాన అణు ఇంధన కేంద్రం ఉందని తెలిపారు. ఇస్ఫహాన్లోని యురేనియం కన్వర్షన్ కేంద్రం తీవ్రంగా దెబ్బతిందని వివరించారు. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చి కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ దాడులు ఆపితే తాము దాడులు నిలిపివేస్తామని పేర్కొన్నారు. దీనికి ఇజ్రాయెల్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరోవైపు యుద్ధాన్ని ఆపేందుకు తీవ్రస్థాయిలో కసరత్తు జరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. రెండు దేశాలు దాడులు ప్రతిదాడులు ఆపి శాంతి ఒప్పందానికి రావాలని పేర్కొన్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న భీకర దాడుల్లో అమెరికా ప్రమేయం లేదని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. తన మాటలను విశ్వసించకుండా అమెరికాపై దాడికి తెగబడితే తమ సాయుధ దళాలు మునుపెన్నడూ కనీ విని ఎరుగని స్థాయిలో టెహ్రాన్పై విరుచుకుపడతాయని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ ఏ రూపంలో దాడి చేసినా తాము పూర్తి శక్తితో వాటిని తిప్పికొట్టమన్నారు. టెహ్రాన్ టెల్ అవీవ్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపటం తనకు చాలా సులభమని ట్రంప్ పేర్కొన్నారు. తాను తలుచుకుంటే ఈ సంఘర్షణను వెంటనే ముగించగలనన్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అక్కడున్న మన పౌరుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్లోని భారత రాయబార కార్యాలయం మరోసారి స్పందించింది. ఇక్కడ భారతీయులందరూ సురక్షితమేనని, స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. భారత పౌరుల భద్రతే తమకు ప్రధాన ప్రాధాన్యమని స్పష్టం చేసింది. వారికి అవసరమైన సాయం అందించేందుకు 24 గంటల హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడంతో పాటు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. ఇప్పుడు వాణిజ్య వార్తల సమాహారం బిజినెస్ న్యూస్ చూద్దాం. దేశంలోని 7 ప్రధాన నగరాల్లో 2022-24 మధ్య 6.5 కోట్ల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని అమెరికా సంస్థలు అద్దెకి తీసుకున్నాయని స్థిరాస్తి సేవల సంస్థ జేఎల్ఎల్ ఇండియా వెల్లడించింది. ఇది మొత్తం ఆఫీసు స్థలం లీజింగ్లో 33% వరకు ఉందని పేర్కొంది. ఢిల్లీ, ఎన్సీఆర్, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, పూణే మార్కెట్లలో మొత్తం 19 కోట్ల చదరపు అడుగుల స్థలం అద్దెకు వెళ్లింది. అర్హత గల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు ద్వారా పునరుత్పాదక ఇంధన అభివృద్ధి పీఎస్యూ ఇరడా 2000 కోట్లు సమీకరించింది. ఈ నెల 5-10 మధ్య చేపట్టిన క్విప్నకు దేశ విదేశీ ఇన్వెస్టర్ల నుంచి ప్రోత్సాహకర స్పందన లభించినట్లు కంపెనీ పేర్కొంది. బీమా రంగ సంస్థలు, వాణిజ్య బ్యాంకులు, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు తదితర అర్హత గల సంస్థాగత కొనుగోలుదారులు ఆసక్తి చూపినట్లు వెల్లడించింది. ఇష్యూ ప్రాథమిక పరిమాణం 1500 కోట్లు కాగా 1.3 రెట్లు అధికంగా 2006 కోట్ల విలువైన బిడ్స్ దాఖలైనట్లు తెలియజేసింది. అర్హత గల కొనుగోలుదారులకు ఈక్విటీ షేర్ల కేటాయింపునకు చేపట్టేందుకు బోర్డు అనుమతించినట్లు తెలియజేసింది. ఐటీ దిగ్గజం విప్రో ప్రమోటర్ల వాటాలో 1.72% చేతులు మారింది. స్టాక్ ఎక్స్చేంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ సమాచారం ప్రకారం 1.72% వాటాకు సమానమైన 18.05 కోట్ల ఈక్విటీ షేర్లను అజిమ్ ప్రేమ్జీ ట్రస్ట్ విక్రయించింది. వీటికి షేరుకు 259 సగటు ధరలో ప్రమోటర్ గ్రూపునకు చెందిన ప్రజీమ్ ట్రేడర్స్, జాస్ ట్రేడర్స్ కొనుగోలు చేశాయి. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పై 3 లక్షల రూపాయల జరిమానా విధించింది. స్టాక్ బ్రోకర్ నిబంధనలు అతిక్రమించినందుకు విధించిన జరిమానాను 45 రోజుల్లోగా చెల్లించవలసిందిగా ఆదేశించింది. 2022 ఏప్రిల్ నుంచి 2024 జనవరి కాలంలో సెబీ నిర్దిష్ట పరిశోధన చేపట్టింది. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 93,200 రూపాయలుగా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,16,080 రూపాయలుగా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 93,350 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,18,030 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర 99,900 రూపాయలుగా ఉంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 573.6 పాయింట్లు క్షీణించి 81,118.60 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 169.6 పాయింట్లు తగ్గి 24,718.6 వద్ద ముగిసింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్లు వరుసగా 0.24%, 0.43% నష్టపోయాయి. సెన్సెక్స్ లోని 30 షేర్లలో 26 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టెక్ మహేంద్ర, టీసీఎస్, సన్ఫార్మా, మారుతి సుజుకి మాత్రమే లాభపడ్డాయి. మూడు దేశాల పర్యటనలో భాగంగా సైప్రస్ చేరుకున్న ప్రధానికి ఘన స్వాగతం పలికిన సైప్రస్ అధ్యక్షుడు, ప్రవాస భారతీయులు. యూరోపియన్ యూనియన్తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి భారత్ కట్టుబడి ఉందన్న ప్రధాని. సైప్రస్తో భారత్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటోందని వెల్లడి. నేడు రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి. వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర రైతాంగంతో సంభాషించనున్న రేవంత్ రెడ్డి. నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందన్న మంత్రి పొంగులేటి. నేటి నుంచి అన్నదాతల ఖాతాల్లో రైతు భరోసా నగదు విడుదలవుతోందని వెల్లడి. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతిక బోధన. సీఎం సమక్షంలో 6 సంస్థలతో రాష్ట్ర విద్యాశాఖ ఎంఓయూలు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు. ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పర దాడులు. ఇజ్రాయెల్ సైనిక చర్యను ఆపేస్తే తాము కూడా వెనక్కి తగ్గుతామన్న ఇరాన్. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.